ఈ డాక్టరేట్ రావడంతో నాపై మరింత బాధ్యత పెరిగింది. సేవకు ప్రతిఫలంగా మదీనా వాచ్ టైమ్ ల్యాండ్ చైర్మన్ గోల్డెన్ హ్యాండ్ ఇంతియాజ్కి గౌరవ డాక్టరేట్. జిల్లాలో తన వంతుగా పేద ప్రజలకి సేవలు అందిస్తున్న మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గౌరవ డాక్టరేట్ దక్కింది. సామాజిక సేవ ప్రాతిపదికన అమెరికన్ యూనివర్సిటీ, గ్లోబల్ పీస్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ల ద్వారా పుదుచ్చేరి శాసనసభ స్పీకర్ సెల్వం, పుదుచ్చేరి హోం, విద్య, విద్యుత్తు, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నమశివాయంల చేతుల మీదుగా ఈ డాక్టరేట్ని అందజేశారు. నెల్లూరు నగరంలోని ఫతేఖాన్పేటలోని తన నివాసంలో ఇంతియాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు గౌరవ డాక్టరేట్ దక్కిందన్నారు. కులమతాలకి అతీతంగా ప్రజలకు చేసిన సేవలకి గుడి, మసీద్, చర్చ్ అన్న తేడా లేకుండా వాటి అభివృద్ధికి తాను కార్యక్రమాలకి చిహ్నంగా డాక్టరేట్ అందినట్లు భావిస్తున్నానన్నారు. రానున్న రోజుల్లో రాజకీయాల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని, సేవే మార్గంగా తాను రానున్నట్లు తెలిపారు. ఈ డాక్టరేట్ అవార్డు నిన్న ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు రావడం నెల్లూరు ప్రజలు మరియు రాష్ట్ర ప్రజలు అందరూ సహకారం, వాళ్ళు ఇచ్చిన నాకు ప్రేమ, అది దాంతో నాకు వచ్చిందండి. నా ఒక ప్రత్యేకత ఏం కాదు అది. స్పెషల్లీ నెల్లూరు వాళ్ళు ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేస్తా ఈ స్థాయికి తీసుకుని వచ్చారు. ఇదే విధంగా నేను ఎల్లప్పుడూ కూడా ప్రతి నెల్లూరు ప్రజలకు కానీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందరికీ ఒక హెల్ప్గా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం కోవిడ్-19లో అయితే కానీ నేను నా వంతు ఎంతో సహకారం చేశాను. ప్రతి ఒక్క ఏరియాల్లో ఫుడ్ డొనేషన్ను, అదేవిధంగా వాళ్ళ నిత్య అవసరాలు అవన్నీ ఇస్తూ దాంట్లో ఎంతమంది మా అన్ని బ్రాంచెస్లో ఉండే వర్కర్లందరికీ వాళ్ళకి ఫుల్ శాలరీ ఇచ్చానండి. అంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు శాలరీస్ ఇవ్వలేదని చెప్పేసి చాలా వాటిలో మీరు కూడా విని ఉండొచ్చు. అలా కాకుండా మొత్తం కోవిడ్ పీరియడ్లో మొత్తం శాలరీ వాళ్ళ ఇంటికి పంపించానండి నేను. అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్ పెట్టాము మేము షాదీ మంజిల్ నందు. 19 డాక్టర్లని, స్పెషల్ డాక్టర్స్ని పిలిపించుకుని వచ్చి దాంట్లో ఐ క్యాంప్ అయితే కానీ, దాంట్లో అవసరం ఉండే వాళ్ళకి మెడికల్ మందులు కూడా ఫ్రీగా ఇచ్చామండి. మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చి చాలామందికి ఐ ఆపరేషన్స్ కూడా ఫ్రీ చేసామండి. అవన్నీ వాళ్ళు గమనించి ఇవ్వడం జరిగిందనమాట. సో నేను లయన్స్ క్లబ్ గ్రేటెస్ట్ కమిటీ చైర్మన్గా కూడా 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. దాంట్లో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి బర్త్డేస్ అయితే కానీ వాళ్ళకి నేను నా తరఫు నుంచి వాళ్ళకి ఏదో ఒకటి పోతుంటుంది. మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో, నా పిల్లలు అయితే కానీ, నా మిస్సెస్, నా బర్త్డే రోజు కానీ, అదేవిధంగా మా పిల్లల మ్యారేజ్ డే రోజు కానీ, మా షాప్ యానివర్సరీ రోజు కానీ, ఈ అన్నదానాలు అన్నింటిలో మేము ఆ రోజు లంచ్ ప్రొవైడ్ చేస్తున్నామండి ప్రతి ఒక్క అనాథాశ్రమంలో. సో అదేవిధంగా మనం ఇప్పుడు కొత్తగా స్టాచ్యూస్ అయితే 5 స్టాచ్యూస్ని మేము తీసుకున్నాం. ఆనం సెంటర్ స్టాచ్యూ అయితే కానీ దానికి డెవలప్మెంట్కి, అదే కానీ గాంధీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ స్టాచ్యూ, నెహ్రూ స్టాచ్యూ, అంబేద్కర్ స్టాచ్యూ, వీటన్నిటికీ టోటల్ రైలింగ్ వర్కు మరియు లైటింగు, లాన్ వర్కు, ప్లాంటేషను, దాని తర్వాత అది అట్లా చేసేసి వదిలేయకుండా లైఫ్ టైం మెయింటెనెన్స్ తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఇది ఇటువంటి నా వంతు నేను ఎంతవరకు చేయగలుగుతానో సేవలు చేసుకుంటా పోతున్నాను. కాబట్టి ఇవన్నీ నాకు గమనించి ఈ ట్రస్ట్ వాళ్ళు నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళు చెప్పడం ఏంటంటే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మన నేషనల్కి ఒక మంచి పోస్ట్ కూడా ఇవ్వబోతారు నాకు త్వరలో అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ అమెరికన్ హ్యూమన్ రైట్స్ది వాళ్ళు త్వరలో కూడా ఒక మంచి పోస్ట్ ఇస్తారని చెప్పేసి చెప్పారు. అది కూడా నాకు దేవుడి దయ త్వరలో వస్తుంది. దాంతో కూడా నేను ఇంకా కొన్ని ఇంకా మంచి పనులు కూడా చేస్తానని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఇప్పుడు నాకు బాధ్యతలు ఇంకా నాకు బ్రాంచెస్ పెరుగుతున్నాయి. ఇంకా నేను సేవ చేయాలని చెప్పేసి నాలో ఇంకా ఆలోచన కూడా ఇంకా పెరుగుతుంది. జెండా వీధిలో 50 మంది పిల్లలకి ట్యూషన్ ఫ్రీగా చెప్తున్నామండి.
అంటే మా నాన్నగారు చనిపోయిన రెండో రోజు నుంచి పిల్లలకి ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, అదేవిధంగా ఈవినింగ్ మళ్ళీ 6 గంటల నుంచి మళ్ళీ 7 గంటల వరకు ఫ్రీ ట్యూషన్ చెప్పడం జరుగుతుంది. అది గత దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇది చేస్తా పోతున్నానండి. అదేవిధంగా ఎవరన్నా బీదవాళ్ళు వచ్చి ఏదైనా మ్యారేజెస్కి వాళ్ళు పెట్టుకుని వస్తే నా వంతు నేను సహాయం చేసి కూడా పంపిస్తున్నాను. ఇట్లా కూడా చాలామందికి చేస్తున్నాను. అదే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ గమనించి నాకు ఈరోజు ఈ డాక్టరేట్ అవార్డు వచ్చింది. ఇది డాక్టరేట్ అవార్డు అనేది మీకు తెలుసు, అది ఊరికనే అంత ఆషాముసిగా రాదు, వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసి ఇస్తారు. సో నేను కంటిన్యూగా ఇవన్నీ చేస్తానని చెప్పేసి నెల్లూరు ప్రజలందరినీ తెలియజేసుకుంటూ, అదే నేను రాజకీయాల్లో కానీ వస్తే అండి ఖచ్చితంగా దీనికన్నా ఒక బ్రహ్మాండంగా ఎంతవరకు నేను గవర్నమెంట్ కాడి నుంచి తీసుకుని రాగలుగుతానో అంత బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా సార్ చెప్పినట్టు నాకు కానీ ఏదన్నా కానీ పోస్ట్ కానీ వస్తే దీనికన్నా బ్రహ్మాండంగా చేస్తానని చెప్పేసి ఎంతవరకు ఇంకా అంటే నేను ఎంతవరకు చేయగలుగుతానండి, నా వంతు ఎంతవరకు నేను చారిటీ చేసుకుంటా వచ్చాను. ఇంకా ఒక సపోర్ట్ అనేది కానీ ఒక పొజిషన్ సపోర్ట్, ఒక పాలిటిక్స్లో ఒక మంచి హోదా సపోర్ట్ కానీ నాకు వస్తే ఇంకా నెల్లూరుకి ఎంత డెవలప్ చేసి చూపిస్తానంటే మీరే చూస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ త్వరలో స్టాచ్యూస్ అన్నీ ఓపెన్ అవుతాయి. మినిస్టర్ గారి చేత, అదే గారి ఎమ్మెల్యే గారి చేత, మన ఎంపీ గారి చేత ఓపెన్ చేయబోతున్నాను త్వరలో. మీరే చూస్తారు అది నేను ఎంత ఖర్చు పెట్టాను, దానికి ఎంతలా డెవలప్ చేశాను, అది ఎల్లప్పుడూ జనాలు గమనిస్తారు. అది నా డాక్టరేట్ అవార్డు వచ్చింది. డాక్టరేట్ అవార్డు ఇన్ సోషల్ సర్వీస్ అన్నమాట. అంటే డాక్టరేట్ అవార్డ్స్ చాలా ఉన్నాయి, అంటే పలానా ఫీల్డ్స్లో ఉన్నాయి, కానీ సోషల్ సర్వీస్లో డాక్టరేట్ అవార్డు రావడం అనేది చాలా అది గొప్ప. అసలు అది అంటే 15 ఇయర్స్ నుంచి మా నాన్నగారు ఈ సోషల్ సర్వీస్లో ఈ గుర్తించి చేసి వాళ్ళు ఈ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. అది ది అమెరికన్ యూనివర్సిటీ, మళ్ళా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ఈ అవార్డుని మా నాన్నగారు చేసిన సేవలు, నెల్లూరులో 15 సంవత్సరాల నుంచి చేసిన సేవల్ని గుర్తించి వాళ్ళు ఈ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. మా నాన్నగారుకి డాక్టరేట్ అవార్డు వచ్చింది సోషల్ సర్వీస్ పైన పాండిచ్చేరిలో. నేనే కాదు, ఈ గర్వకారణం మా నెల్లూరు ప్రజలందరికీ. ఇప్పుడు దాకా మా నాన్న చేసిన సేవలు ఈ 15 సంవత్సరాల నుంచి 2013లో మన నెల్లూరుకి ఫ్లడ్స్ వచ్చాయి, అదందరికీ తెలుసు. మన మన్సూర్ నగర్ అయితే దాదాపు చాలా వరకు మునిగిపోయింది. ఆ టైంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందించడం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పదార్థాలు ఏమున్నా సరే అందించడం, స్వయంగా ఆయనే వెళ్ళారనమాట ఆ నీళ్ళల్లో. అది నేను చాలా గర్వపడ్డాను. అప్పుడు ఒక 2-3 వేసుకొని ఫుడ్ అందరికీ, అంటే ఈ 2013 ఫ్లడ్సే కాదు, 2023లో కూడా లాస్ట్ ఇయర్ మనకు ఫ్లడ్స్ వచ్చాయి. ఇదే విధంగా 2020 కోవిడ్ ఈ పాండమిక్ మనం మర్చిపోలేము. ఇట్లాంటి పాండమిక్లో మనకు నెల్లూరు ప్రజలకే కాదు, మన మదీనా సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్కి మేమేందంటే కంప్లీట్ ఫుల్ జీతం అందించామన్నమాట. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.